దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. దాదాపు ఇప్పటికీ 33,000 ప్రార్థన అవసరతలు మనకు వచ్చాయి. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, భారముగా ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం, ప్రతి కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మనవళ్ళ కొరకు, కోడళ్ళ కొరకు, మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని, మీ అవసరాలు రాసుకొని, ఇల్లు లేని వారి కొరకు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు, ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా వర్ధిల్లింపబడాలి, మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా ఆశీర్వదించబడాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పం, మా ఆశ, మా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం. చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను, ఒక 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను. ఒక వారం 10 రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంతో ప్రయాసతో మరి పరిచర్య జరుగుతూనే ఉంది, ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ, మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం, ఎంత ప్రయాస అయినా. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి చూడడం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మీ కుటుంబం తరపున ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచర్యకి మీరు తోడ్పడిన వారు అవుతారు. దాదాపుగా మరి 10 టీవీ ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి, అలాగే మనకు సువార్తకు ఒక వ్యాను కూడా కావాలి, అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము, అలాగే మరొక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత 3-4 నెలలుగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే, కానీ దేవునికి ఇచ్చి దేవునికి మహిమపరచండి, దేవుని పనికి మీరు పూనుకోండి. నిన్న దినంన మరి ఒక 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం, ఎందుకంటే మీరు పరిచర్య చేయాలా, పరిచర్య ద్వారా అనేక మందికి సువార్త అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తుండడానికి వారు సిద్ధపడ్డారు. చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది. ఇలాగ ఒకటి కాదు, చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు. ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచర్య జరుగుతూ ఉంది, ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ. ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను, అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని చూస్తే ఏసన్న గారు వాక్యం విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తే బిల్లి గ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, చావలసినటువంటి వారం బ్రతికుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు చెప్పే స్పందన మరి నాకెంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను.
మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచర్లో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు కదా. ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు, దీవించబడతారు, ప్రభుని నమ్ముకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక యవ్వనస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ, పరిచయం నడిపిస్తూ, సభలు, సంఘ నిర్మాణం, మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్న యవ్వనస్తునికి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా ఊరు కాదు కదా, మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతి నెల ఒక 2,000 రూపాయలు మీరు చేయగలిగితే మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే మరి స్లాబ్ నిర్మాణము, ప్లాస్టింగ్ పని, మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు. అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. లేదు అని ఎప్పుడు అనొద్దు. ప్రభు నాకు కలిగిన దాంట్లో నీకు ఇస్తున్నాను ప్రభు అని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు భాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే కదండి. ఏం పరిచర్య చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే. ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా. ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి. ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతో ఉన్నటువంటి ముడిపడిపోయింది ఈరోజు ప్రపంచం అంతా. కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి. మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు. ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి, అదే టీవీ పరిచర్యకు మీరు విత్తుతారని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా ఉంచినట్లయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు. చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ. 100లో 2-3 మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్లో మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం. డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా, దయచేసి మీరందరూ పాలు భాగస్తులు అవ్వండి. అదే రీతిగా గమనించండి, కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుక్రవారం పూట రావచ్చు. ఎలా రావచ్చు చెప్తున్నాను వినండి. కడప జిల్లా, కడపలో మీరు బస్సు దిగచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు, లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు. జ్ఞాపకం చేసుకోండి, కడపలో దిగచ్చు, ప్రొద్దుటూరులో దిగచ్చు. ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం. ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నాం. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు, ఇక్కడే షెల్టర్ ఇస్తాము, ఇక్కడే మీరు పడుకోవచ్చు, ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు. 3 రోజులు గంభీరంగా జరిగే సువార్త కూడికలలో, ఉపవాస కూడికలలో, బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ గృహాలకు, మీ గ్రామాలకు, మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది. కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దయాల పట్టిన వారికి విడుదల. ఎందరైతే మోకాళ్ళం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో,
నిజంగా వారి జీవితంలో ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు ప్రసన్న కుమార్ గారు, మరి బద్వేలు నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినారు. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. యాకోబు ఒకడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనీయన. నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి గడిచిన 2 రోజులు సిరీస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. మరి ఈరోజు 3వ భాగం, అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. అతని పేరు యాకోబు. యాకోబు దేవుని ఏమని అడిగాడు? నాకు ఆశీర్వాదం కావాలని అడిగినాడు. అడిగినట్లుగా దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. మీరు గమనిస్తే ఇక్కడ యాకోబు గారు రాత్రంతా కూడా మరి దేవునితో పెనుగులాడాడు. హల్లెలూయా. యాకోబు గారి యొక్క తొడ గూడు వసిలేనని ఉంది అక్కడ. అంటే ఆ పెనుగులాటలో గాయాలు తగులుతున్నాయి. అయినప్పటికీ తన చెయ్యిని విడిచిపెట్టడం లేదు. గట్టిగా పట్టుకున్నాడు, బిగించేసుకున్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. ఈరోజున ఎంతమంది ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. నేను పెనుగులాడుతున్నాను ప్రభువా అని ఈరోజు ఎంతమంది పెనుగులాడుతున్నారండి దేవునితో? ఆ స్వభావం ఉందా? ఆ గుణం ఉందా? ఆ పట్టుదల ఉందా మీకు? మీ జీవితంలో ఏదైనా జరగాలంటే పెనుగులాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి మన కొడుకు లేదా మన కూతురో మనతో పెనుగులాడింది అనుకో, నాకు బండి కావాలా, నాకు బండి కావాలా, నాకు బండి కావాలా అన్నాడు అనుకో, మనం ఒకరోజు కొడతాం, ఒకరోజు తిడతాం, ఒకరోజు గదురుకుంటాం. వాడు ఏడుస్తానే ఉంటాడు, ఏడు పాపుకోడు. లాస్ట్కి ఏం చేస్తాము? షోరూమ్కి తీసుకెళ్ళి ఒక బండి కొనిస్తే అప్పుడు మన ముఖంలో నవ్వు ఉంటుంది, ఆ నవ్వు ఉంటుంది కదా. మీరు గమనించండి, ఏదైనా సరే మనం వద్దు అన్నాం అనుకోండి, పిల్లలు కావాలంటే లాస్ట్కి మనం తీపిస్తాం వాళ్ళకి. అది ఏదైనా సరే అప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఎగిరి నాన్నకమ్మకు ముద్దు పెడతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, సంతోషంగా ఉంటాడు కదండి. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీ జీవితంలో పెనుగులాడాలి. దేవుడిని మనం వినినా వినకపోయినా, ఆలకించినా ఆలకించకపోయినా పెనుగులాడుతూనే ఉండు, అడుగుతూనే ఉండు, నన్ను క్షమించిన ఆయన, నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టే పరిస్థితే లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా. హల్లెలూయా. అప్పుడు దేవుడు, నీ పేరేం పేరు నాయన? నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దేవుడితోనో మనిషితోనో గెలిచినావు కాబట్టి నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటి చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని స్వరూపం చూశాడు. అందుకే మనం చదువుతున్నాం కదా అక్కడ 30వ వచనం, నేను ముఖాముఖిగా దేవుని చూచితినని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. హల్లెలూయా.
దేవునితో పెనుగులాడుతూ ఆశీర్వాదముతో పాటు దేవుని చూచే గొప్ప ధన్యత. ఈరోజు చాలామంది నాకు చెప్తా, అన్నా దేవుడు మా ప్రార్థన వింటున్నాడో లేదో, ఆయన స్వరం నాకు వినపడడం లేదన్నా, నువ్వు కూడా ప్రార్థన చేయన్నా, నీకేం చెప్తాడో నాకు చెప్పన్నా కళ్యాణ్ బాబు అన్న, నీతో దేవుడు ఏం మాట్లాడతాడో మాకు బయలుపరచన్నా. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పెనుగులాడాడు, గుర్తుపెట్టుకోండి. నీ సమస్య నీదైతే నువ్వే పెనుగులాడాల. దేవుని గోజాడు, అడుగు, ఏడ్చి మొరపెట్టుకో, ప్రభువా ఇది నా పరిస్థితి, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, ప్రభువా ఇది నా పరిస్థితి నాయనా, భయంకరంగా ఉంది, చెప్పుకోలేనంత బాధ ఉంది, దిగులుతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా. అడుగుతున్నారా అమ్మ? అడుగుతున్నావా? అయ్యా అడుగుతున్నావా? ఈరోజు దేవుడు నాకు చాలా మందిని చూపిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనే వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. లాజర్ అనే వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని దేవుడు శ్రీనివాసులు, లక్ష్మి అనే ఆమెను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సలోమి అనే ఆమెను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. జోయా అనే ఆమెను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్నా సహోదరి సహోదరులారా, దేవుడు మీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. సమూయేల్, ఈరోజు దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. సాలమోను, దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారి అనే పేరు ఆమెను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పెనుగులాడితే నీ స్థితి దేవుడు మార్చబోతా ఉన్నాడమ్మా. అయ్యా ఈరోజు మీరు పెనుగులాడితే మీ సిచ్యువేషన్ మారిపోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు హృదయం అని ఒక ఆమె పేరు చెప్తున్నాడు దేవుడు. యేసు హృదయం. సిస్టర్, అమ్మా నువ్వు వృద్ధురాలువు, దేవుడు చెప్తున్నాడు నాతో, నీ వయసు చాలా ఎక్కువ, వృద్ధురాలువి నువ్వు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఇంతకాలం నువ్వు పెనుగులాడిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. మీ స్థితిని దేవుడు దీవిస్తున్నాడు, మీకు ఆరోగ్యం, శక్తి, బలం దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు పెనుగులాడితే గొప్ప దీవెనలు పొందుకున్నాడు. యాకోబు దేవుని అడిగితే దీవెనకరంగా దేవుడు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించినాడు, పేరు మార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు అనేక మందితో రోజు మాట్లాడుతూ ఉండి, కార్యక్రమం చూస్తున్న ప్రతి చెల్లి, ప్రతి అన్నతో సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వింటున్నావా? ఆయనతో పెనుగులాడి ఆయన చెప్పిన మాటలు విని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నావా? ఆయన చెప్పిన సూచనలు, ఆయన ఇచ్చేటువంటి గైడ్ నువ్వు అనుసరించగలుగుతూ ఉన్నావా? ఈరోజు నేను దేవుని వారలారా, ఈరోజు నీ జీవితంలో అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. ఈరోజు మనం 3వ భాగంలోకి వచ్చాం. నువ్వు అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. మోకరించి ప్రార్థన చేసి ప్రభుతో పెనుగులాడి ఈ రోజు నుంచి నీ జీవితంలో సాధించేంత వరకు ప్రభువుని అడుగు. గోజాడుతూనే ఉండు, ఉపవాసాలు ఉండు. ప్రభువా ఇది నా సిచ్యువేషన్ అని నిష్ఠగా, భక్తిగా, విశ్వాసంతో నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరం వినే ధన్యత నీ కలుగు చేస్తాడు. యాకోబు దేవుని చూచినాడు, కానీ నేను బ్రతికున్నాను దేవుని కృపను బట్టి. చూసారా, ఈరోజున నిజంగా ఎంతో గొప్ప ధన్యత యాకోబుకు దొరికింది. ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన విన్నాడు దేవుడు, పెనుగులాడాడు దేవునితో. దేవుడు అన్నాడు, నువ్వు గెలిచావు. హల్లెలూయా. నిన్ను గెలిపించడానికి నా దేవుడు సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. నేను అనుకుంటాను, యాకోబు ఎంత ఉంటాడు, దేవుడు అట్లా ఎత్తి అట్లా పక్కన వేసేయచ్చు కదా. మీరు ఆలోచన చేయండి, ఎత్తి అట్లా వేసేయచ్చు అనుకున్న బలం ఎంత గొప్పది కదా. ఆకాశంలో జ్ఞానంతో కొలిచిన వాడు, భూమి నా పాదపీఠం అన్నటువంటి వ్యక్తి యాకోబు పట్టుకొని ఉంటే పక్కకు పోకుండా అట్లే నిలబడి ఉన్నాడంటే ఆలోచన చేయండి మీరు. అంటే అక్కడ యాకోబు అంటే దేవునికి ఎంతో ఇష్టం ఉంది. యాకోబుని గెలిపించాలని ఆశ ఉంది, యాకోబుని ఆశీర్వదించాలని ఆశ ఉంది. హల్లెలూయా. యాకోబుకు తను చూపించుకోవాలని ఆశ కలిగినాడు. ఈ రోజున నిన్ను గెలిపించాలని కూడా దేవుడు అదే ఆశతో ఉన్నాడు. ఆయన స్వరం వినాలని, ఆయన చూడాలని ఆశ నీకుందా? నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో గడపాలని యేసయ్యా, యేసయ్యా. నిన్ను చూడాలని, హల్లెలూయా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశ ఉంది ప్రభువా అని పెనుగులాడుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో పొందుకునేంత వరకు ప్రయాస పడుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు.
యాకోబు పేరు మార్చినాడు, యాకోబు జీవితం మారింది, యాకోబు స్వభావం మారింది, యాకోబు బుద్ధి మారింది. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తే నీ బుద్ధి మారుతుంది, నీ స్వభావం మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నిన్ను కూడా పరిశుద్ధునిగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద టైం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిర్లక్ష్యం చేయొద్దు తమ్ముడా. నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్నారు చాలామంది. సోమరిపోతు భక్తి. వెళ్ళాలంటే వెళ్ళాలా మందిరానికి, లేకుంటే ఏం కాదులే, పోకుంటే ఏం కాదులే, ప్రార్థన చేయకుంటే ఏం కాదులే, ఉదయకాలం ప్రార్థన చేసుకుంటే ఏం కాదులే, లేచినామా, రెడీ చేసుకున్నామా, క్యారీ కట్టుకున్నామా, పనికి పోయినామా, ఉద్యోగానికి పోయినామా, సాయంత్రం వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా. ఈ రీతిలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేశం పట్ల ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ అలసి సొలిసిపోయిన దేహం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా, నీ సంఘం కొరకు, కాపర్ల కొరకు, పరిచర్ల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, పెనుగులాడుతున్నావా దేవునితో? ఆ స్వభావం నీకుందా? ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దేవుని దాసునిగా. కాబట్టి ఈరోజైనా మీరు ప్రభు యందు సంపూర్ణ విశ్వాసం వచ్చి ప్రభు యొద్దకు తిరిగి రండి. అడిగిన వాటిని ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు అడగండి ప్రభువుని. మిమ్మల్ని గెలిపించాలని ఆశపడే దేవుడు ఈ లోకంలో. మిమ్మల్ని తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. తోకగా ఉండడం మీకు ఇష్టమేమో, కానీ దేవునికి ఇష్టంలే. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. మిమ్మల్ని స్థిరమైనటువంటి ఉన్నత స్థలముల మీద, పర్వతముల మీద నిలబెట్టాలని ఆశపడే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఈ ప్రసంగం వింటున్న చెల్లి, తమ్ముడా, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ప్రభువుని అంగీకరించి పెనుగులాడండి. యాకోబును ఆశీర్వదించినట్టు ఇది మొదలుకొని నిన్ను కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, అప్పుల, శ్రమల, వ్యాధుల, బాధల, కష్టాల, నష్టాల, ఏడుస్తున్నావా, రోధిస్తున్నావా, వేదనలో ఉన్నావా, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా, చావే గత అనుకుంటున్నావా, బయటికి పోతే విలువ లేదా, అవమానంతో ఉన్నావా, నిందలతో ఉన్నావా, సమాజం పట్ల నీకు విలువ లేకుండా పోయిందా, ఏది ఉన్నా సరే పెనుగులాడండి. గెలుపు నీదే. నీ పక్షం నిలబడిన వాడు అన్ని నామముల కంటే పైనామం గలవాడు. పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విని ప్రభువుని మీరు అంగీకరిస్తారని ఆశపడుతూ ఈ చెప్పిన కొద్ది మాటలను బట్టి మీరు కూడా ప్రభువుని అడగండి. ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ మాటలు చెప్పేదాన్ని నాకు ఇచ్చినావు నాయన. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. అడుగుతున్న వారికి అనుగ్రహించండి తండ్రి. గడిచిన 2 ఎపిసోడ్లు, మరి ఈరోజు ఈ 3 ఎపిసోడ్ల ద్వారా నీ బిడ్డలు ఎంతగానో బలపరుస్తున్నావు నాయన. వారు అడగడానికి, అడిగిన పొందుకోవడానికి పెనుగులాడే స్వభావం వారికి నేర్పించమని వేడుకుంటూ, ప్రభా నువ్వు వారిని గెలిపిస్తున్నావు అని వారికి తెలుసుకొని వారు నీతో సాంగత్యం చేయనట్లుగా, నీతో సహవాసం చేసే బిడ్డగా చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి. వీక్షిస్తూ ఉండండి. అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి, రాత్రిపూట కూడా వస్తూ ఉన్నాయి. వీక్షించండి. ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది, మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యగారు మీ యొక్క యాప్ పంపండి అని నన్ను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము. అందులో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో వంట పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే మీ సెల్లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇందానే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరపున కనీసం ఒక 2,000 రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎంతో భారంగా ఉంది పరిచర్య, ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య. కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాం. చూడడం మాత్రమే కాదు, ఎవరో ఇస్తారని అనుకోవద్దు. 100, 2, 3 మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరా కానీ మనకు అవసరం ఉంది. దయచేసి మీరు ముందుకు రండి, సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహకరించండి, దయచేసి ఖచ్చితంగా సహకరించండి. మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? కోర్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి.